హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో క్లియర్ కట్గా నేను ఏదైతే స్టూడెంట్స్ రిజల్ట్స్ చూపిస్తూ అట్లాగే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తను నా స్టూడెంట్. సో కంప్లీట్గా తను $200 నుంచి $1460 వరకు డెవలప్ చేశాడు. సో కంప్లీట్గా మన ఇండియన్ కరెన్సీలో 1,30,000 చేంజ్ వరకు వెళ్ళిందనమాట. సో బట్ ఎమోషన్స్ నేను చెప్తాను కదా. సో ఎమోషన్స్ అండ్ డైలీ టార్గెట్ అనేది డెఫినెట్గా ఒక స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో స్ట్రిక్ట్గా ఫాలో అవుతేనే మీరు ప్రాపర్గా ఒక ఎంత యాక్యురసీ ఉన్నా కూడా మీరు ఒక ప్రాఫిట్ జోన్లోకి రావాలంటే ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ప్రతిదీ తను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో లీడర్ బోర్డుతో సహా. సో ఇక్కడ చూడొచ్చు. సో అయితే ఏంటంటే తను మనీ అనేది ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. బట్ ఏంటి అంటే ఒక ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల, అంటే ఓవర్ ట్రేడింగ్ వల్ల కామన్గా ఏమవుతుందంటే ఎమోషన్స్ అటాక్ అవుతాయి. సో అప్పుడు మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ని ఫాలో అవ్వరు. సో సబ్జెక్ట్ ఫాలో అవ్వకపోవడం వల్ల మీ యొక్క ట్రేడ్ వితౌట్ రీజన్స్, వితౌట్ కన్ఫర్మేషన్స్ అనేది కామన్గా ఎంట్రీ చేస్తారు. సో దానివల్ల లాస్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు జనరల్గా బిగినర్స్ కానివ్వండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు డెఫినెట్గా చేసేది ఇదే. సో ఇప్పుడు మీకు యాక్యురసీ ఉన్నా కూడా ఒక డైలీ టార్గెట్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఒక డైలీ కొంత పర్సెంట్ అనేది అకార్డింగ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్, మీ క్యాపిటల్ ఎంత ఉందో సో దానికి తగ్గట్టుగా ఒక సేఫ్ జోన్, ఒక సేఫ్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో డైలీ అది హిట్ అయితే మీరు స్టేషన్ క్లోజ్ చేయాలి. యాక్యురసీ బెటర్గా ఉంది అని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో ఇక్కడ తను చేసిన మిస్టేక్ అదే. సో ఇక్కడ 17,000 నుండి 1,00,000 చేంజ్ వరకు, మన ఇండియన్ కరెన్సీలో 17,000 నుంచి 1,00,000 చేంజ్ వరకు 6 డేస్లో డెవలప్ చేశాడు. బట్ ఇక్కడ ఓవర్ ట్రేడింగ్, ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగింది. సో ఇక్కడ చెప్తాను నేను కంప్లీట్గా. మన ఇక్కడ ట్రేడింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ప్రతి ఒక్క ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఎమోషన్స్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, సో డైలీ టార్గెట్ ఏ విధంగా ఫాలో అవ్వాలని చెప్పేసి నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు తన యొక్క లీడర్ బోర్డు కూడా. సో తర్వాత టోటల్ ఈ యొక్క క్యాపిటల్ అనేది కంప్లీట్గా తను లాస్ అయిన తర్వాత మళ్ళీ టుడే మార్నింగ్, సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మైనస్, సో లాస్ అవ్వడం జరిగింది. సో తర్వాత మార్నింగ్ తను ఒక కంపౌండింగ్ ట్రేడింగ్ చేశాడు. సో $20 నుంచి $74, అంటే మనకి ఇక్కడ 145, $20 నుంచి $145 వరకు తను కంపౌండింగ్ చేశాడు. సో అంటే మనకు 1,700 నుంచి ఇండియన్ కరెన్సీలో 12,000 INR, అంటే 12,000 వరకు కంపౌండింగ్ చేయడం జరిగింది. సో నేను కంపౌండింగ్ అనేది ఎంకరేజ్ చేయను. సో బట్ మీరు ఏంటి అంటే ఒక ప్రాపర్ యాక్యురసీ ఉన్నప్పుడు డైలీ టార్గెట్ అనేది ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాల్సిందే డెఫినెట్లీగా. సో ఇక్కడ నేను ఎవ్రీడే చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియో సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఎప్పుడైతే మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో నేను సెషన్ క్లోజ్ చేస్తాను. సో మీకు డైలీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్లీగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వండి. సో అది ఫాలో అవ్వాల్సిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మల్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు బేసిక్ టు A to Z అడ్వాన్స్డ్ కంప్లీట్ ప్రైజెక్షన్ కోర్స్ అనమాట. సో ఇక్కడ నేను సపోర్ట్ కూడా ఇస్తున్నాను కోర్స్తో పాటు. సో మీకు సపోర్ట్ అనేది లైఫ్ టైం ఉండిపోతుంది. సో అట్లాగే కోర్స్ కూడా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ప్రతి క్యాన్సిక్స్తో మార్కెట్ని ఏ విధంగా రీచ్ చేయాలి, అలాగే మార్కెట్ స్ట్రక్చర్ని ఏ విధంగా రీచ్ చేయాలి, సో టోటల్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రైజెక్షన్ కాన్సెప్ట్స్ని ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను కోర్సులో. సో మార్కెట్ యొక్క ట్రాప్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సో మార్కెట్ యొక్క రివర్సల్స్, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి, సో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. అలాగే నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో మీరు చూడొచ్చు. అక్కడ నేను పోస్ట్ చేశాను నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను పర్టికులర్గా 3 ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది USD ARS OTC కరెన్సీ పేరులో. సో ఇక్కడ నేను కంప్లీట్గా రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి చూడొచ్చు మూమెంటం అనేది స్ట్రాంగ్గా ఉంది. సో మార్కెట్ లెఫ్ట్ లెగ్లో స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఇక్కడ స్టోరీని, అంటే మీరు మార్కెట్ స్ట్రక్చర్తో అండ్ క్యాన్సిక్ సైకాలజీ స్టోరీని రీచ్ చేయాలి. అదే రియాలిటీ ఆఫ్ ప్రొజెక్షన్, ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. సో ఇక్కడ డైరెక్షన్ కూడా మనకు చూడొచ్చు అప్వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్లో. సో నెక్స్ట్ ఇక్కడ రీట్రేస్ అయినా కొద్దీ ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ వాళ్ళ వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. సో డైరెక్షన్ కూడా క్లియర్ కట్గా చూసినట్టయితే మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా కూడా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు సిగ్నల్స్, నేను అందుకోసమే చెప్తాను సిగ్నల్స్ అనేది మీరు డెఫినెట్లీగా
సిగ్నల్స్ అనేది ఫాలో అవ్వకుండా మీ ఓన్ ట్రేడింగ్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్న మార్జినల్ సేఫ్టీ వల్ల ఇక్కడ ఉన్న ట్రేడ్స్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి. ఒకవేళ కనుక నా ఎంట్రీ అనేది ఒకవేళ పైన క్లోజ్ అయ్యింటే డెఫినెట్గా ఇవన్నీ లాస్లో బుక్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, మనకు కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో స్ట్రక్చర్ వైజ్గా అంటే ప్రైజ్ యాక్షన్లో ఇలా ఇవన్నీ మల్టిపుల్ కన్ఫర్మేషన్ చూసుకుంటున్నాయి. ఇక్కడ ఒక ట్రేడ్ అనేది ఓపెన్ చేసినప్పుడు మన ఎంట్రీ అనేది కొద్దిగా పైన అయి ఉంటే డెఫినెట్గా ఇది లాస్లో బుక్ అయిపోయేది. అందుకోసం నేను సిగ్నల్స్ అనేది ఎంకరేజ్ చేయను. సో చాలా మట్టుకు అడుగుతుంటారు. సిగ్నల్స్ అని కాకుండా మీరు ట్రేడింగ్లో సిగ్నల్స్ కానివ్వండి, మనీ మేనేజ్మెంట్, ఇండికేటర్స్, సో ఇవి మనకు అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి మీరు వేరే వాళ్ళకి మనీ ఇవ్వడం, సో ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి ట్రేడింగ్లో మీరు డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, ఒక ప్రాపర్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ఓన్గా మీకు దీంట్లో సబ్జెక్ట్ నేర్చుకుంటే మాత్రమే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. సో ఇక్కడ సిగ్నల్స్ ఫాలో అవడం అనేది మనం ఎగ్జామ్స్లో చీటింగ్ చేసేదన్నమాట. అంటే ఎగ్జామ్స్లో మనం కాపీ చేసినట్టు ఎలా ఉంటుందో, సో ఇక్కడ సిగ్నల్స్ కూడా ఆ విధంగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే సిగ్నల్స్లో మీకు ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ట్రేడింగ్లో ఎంట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు సిగ్నల్స్ మీకు లేట్గా రిసీవ్ అవ్వడం వల్ల మీ ఎంట్రీ అటు ఇటుగా అవుతుంది. సో అటు ఇటు అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, అక్కడ ఒక ఎంట్రీ అనేది మీకు కొద్దిగా పైన పడిపోవడం మీ ఎంట్రీ అనేది. సో ఇక్కడ మనం ఓన్ ట్రేడింగ్ చేసినప్పుడే ఎంట్రీ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. సో సిగ్నల్స్లో డెఫినెట్లీ అలాంటి మిస్టేక్ చేస్తుంటారు మీరు ఆటోమేటిక్గా. సో అందుకోసమే చెప్తున్నాను, మీరు సిగ్నల్స్ అనేది కాకుండా మీరు ఓన్ సబ్జెక్ట్ నేర్చుకొని, సో ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఏదైతే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తూ, సో స్ట్రక్చర్లో కానివ్వండి, ఇక్కడ క్యాన్సిక్ సైకిల్స్లో ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తూ ట్రేడ్ అనేది తీసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. సో బికాస్ రీజన్ చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మార్కెట్ మేజర్గా చూసినట్టయితే స్ట్రక్చర్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ఇది ఒక కరెక్షన్ అనుకోవచ్చు. సో కరెక్షన్లో ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రజెంట్ ఉన్న ఈ యొక్క సప్లై జోన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఈ యొక్క సప్లై ఏరియా ఏదైతే ఉందో అక్కడ హిట్ అయినప్పుడు చూడొచ్చు బయర్స్లో ఒక వీక్నెస్. సో తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్గా మనకి ఒక మూమెంటం అనేది ఇండికేట్ చేస్తున్నారు ఇక్కడ మార్కెట్లో. సో నెక్స్ట్ టార్గెట్ కూడా ఇది హై ప్రొబబిలిటీ, అంటే ఇది 100% షూర్ ఏది కాదు ఇక్కడ. సో ఇక్కడ నథింగ్ ఈస్ 100%. సో ఇక్కడ ఏదైతే టార్గెట్ ఉందో అది హై ప్రొబబిలిటీ టార్గెట్. మార్కెట్ ఈ యొక్క టార్గెట్ని హిట్ అవ్వడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఎందుకు అంటే ఇక్కడున్న మనం సిచ్యువేషన్ని రీడ్ చేస్తున్నాం. ఏదైతే ప్రైజ్ యాక్షన్ ఉందో ఇక్కడున్న ప్రైజ్ యాక్షన్ మనం రీడ్ చేస్తున్నాం. సెల్లర్స్ వాళ్ళ యొక్క ఎప్పుడైతే సప్లై జోన్ హిట్ అయినప్పుడు సెల్లర్స్ స్ట్రాంగ్గా ఎంట్రీ ఇవ్వడం, తర్వాత ఇక్కడ బయర్స్ వీక్నెస్ షో చేయడం, తర్వాత వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేయడం సెల్లర్స్. చూడండి స్టోరీ, అంటే ఈ విధంగా స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేయండి. రీడ్ చేసినప్పుడు డెఫినెట్లీగా మీకు ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ యాక్యురసీ ఎంత ఉన్నా కూడా మీ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మీరు ఒక 2K అనేది ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక కంప్లీట్గా మీ యొక్క క్యాపిటల్ వచ్చేసి 2K అనేది ఉంటే, సో దాంట్లో మీరు డైలీ టార్గెట్ 200 ANR లేకపోతే 300 ANR ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని ఎప్పుడైతే ఈ యొక్క టార్గెట్ హిట్ అయిపోతుందో మీరు స్టేషన్ అనేది క్లోజ్ చేయాలి. అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఎవ్రీడే మీరు స్ట్రిక్ట్గా మీరు ఆ యొక్క మనీ మేనేజ్మెంట్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలన్నమాట మీ క్యాపిటల్ని బట్టి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యాపిటల్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ యాక్యురసీ ఉంటుంది. సో ఎంత యాక్యురసీ లేకపోయినా మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా వేస్ట్ అన్నమాట. సో మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా కూడా అక్కడ యాక్యురసీ అనేది లేనప్పుడు నో యూజ్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో సెల్లర్స్ ఏదైతే చెప్తాను ఇక్కడ రీజన్ కూడా. సో ఇక్కడ మనకి డైరెక్షన్ చూడొచ్చు, మార్కెట్లో ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క ఏదైతే డిమాండ్ జోన్ ఉందో, అంటే ఇక్కడ నుంచి మనకి ప్రీవియస్గా ఇక్కడ నుంచి ఒక డిమాండ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఈ యొక్క డిమాండ్ జోన్లో సెల్లర్స్ ఒక క్లియర్ కట్ వీక్నెస్ అనేది షో చేస్తున్నారు. సో అట్లాగే డైరెక్షన్ పరంగా చూసినట్టయితే మనకు స్ట్రక్చర్ వైజ్గా డైరెక్షన్ పరంగా చూసినట్టయితే ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్. సో ఇదొక ప్రాపర్ బయ్యర్ లెవెల్. సో ఒక ప్రాపర్ బయ్యర్ లెవెల్. సో ఈ యొక్క ఒక ఇన్ఫర్మేషన్ అండ్ అట్లాగే ఇక్కడ చూడొచ్చు గ్యాప్ డౌన్ కన్ఫర్మేషన్. ఆ యొక్క గ్యాప్ డౌన్ కన్ఫర్మేషన్తో నేను డైరెక్ట్గా బయట తీసుకున్నాను, బట్ నో ప్రాబ్లం. ఇక్కడ ఇది ఓటీసీ అన్నమాట. డెఫినెట్లీగా ఇది ఒక ఎర్రర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్గా ఒక మూమెంటం, ఇది ఒక అంటే వీక్నెస్ అనేది షో చేశారు ముందుగానే. తర్వాత ఇక్కడ ఒక కంప్లీట్ ఎగ్జాస్ట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఒకవేళ ఈ యొక్క హై కనుక కంప్లీట్గా లో అనేది కంప్లీట్గా బ్రేక్అవుట్ అయితే నేను డెఫినెట్గా ఇక్కడ అప్గ్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు నేను అప్గ్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇదొక సిచ్యువేషన్ వచ్చేసి ఎగ్జాస్ట్, అంటే సెల్లర్స్లో ఉన్న పూర్తి స్ట్రెంత్ అనేది ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా
ఒక ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళ పూర్తి స్ట్రెంత్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు చూపెట్టడం జరిగింది. సో వాళ్ళ టార్గెట్ కూడా ఇక్కడ హిట్ అయిపోయారన్నమాట. సో తర్వాత ఒక సింగిల్ క్యాండిల్ అయినా మనకి ఇక్కడ రివర్సల్ అనేది చూపిస్తుంది మార్కెట్. ఆ కన్ఫర్మేషన్ తోటే నేను తీసుకున్నాను అనమాట. అంటే సిచ్యువేషన్స్ రీడ్ చేయండి. ప్రైజ్ యాక్షన్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా, ఇండికేటర్స్ అని కాకుండా, సిచ్యువేషన్స్ అని మార్కెట్లో మీరు రీడ్ చేయగలగాలి. ప్రైజ్ యాక్షన్ మీరు రీడ్ చేయాలి స్టెప్ బై స్టెప్. అక్కడ స్టోరీ మీకు అర్థమవుతే ఇక్కడ అంటే మనకు హిస్టరీలో స్టోరీని రీడ్ చేస్తూ ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమి ఇండికేట్ చేస్తుంది. సో అక్కడ మనకి లెఫ్ట్ లెగ్లో మార్కెట్ లెఫ్ట్ లెగ్లో లెవెల్స్ మీరు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో ఆ లెఫ్ట్లో ఉన్న రిఫర్స్ని, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఈ యొక్క ఏదైతే బయర్స్ సెల్లర్స్ యొక్క స్టోరీని ఇది ప్రాపర్గా మీరు రీడ్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి. సో ఈ విధంగా అంటే ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి. డైలీ టార్గెట్ మీరు కంపల్సరీగా డైలీ టార్గెట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఎమోషన్స్ అనేది మీ స్టాప్ లాసెస్ కూడా మీరు ప్రాపర్గా ఫాలో అయితే, మీరు స్ట్రిక్ట్గా ఆ యొక్క రూల్స్కి మీరు కట్టుబడి ఉంటే డెఫినెట్లీగా మీరు ఎండ్ ఆఫ్ ద సెషన్ ఒక ప్రాఫిట్ అనేది క్లోజ్ చేసుకోగలుగుతారు. సో అంతేగాని డైరెక్ట్గా యాక్యురసీ ఉంది అని చెప్పేసి ఈ విధంగా మనం ఒక కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేయడం వల్ల మీకు ఈ ఒక కైండ్ ఆఫ్ లాస్ అనేది జరుగుతుంది. ఎమోషన్స్ అనేది కంట్రోల్ కావాలన్నమాట. సో అప్పుడు మీరు ప్రాపర్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వరు. సో అందుకోసమే డైలీ టార్గెట్ ఉంటే మీరు స్ట్రిక్ట్గా ఒక ప్రాఫిట్ బుక్ చేసుకొని కంప్లీట్గా సెషన్ అనేది క్లోజ్ చేస్తారు. కాబట్టి మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది కనపడుతుంది మీ యొక్క పోర్ట్ఫోలియోలో. సో ఏ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసేవారైనా కానీ నేను చెప్తున్నాను. సో డెఫినెట్గా ఏ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసినా కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వాలి. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో అట్లాగే ఇది ఈరోజు వీడియో. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.